జెండరు, క్యాస్ట్, రిలీజియన్లో మనం ఇప్పుడు కమ్యూనలిజం చూసాం కదా. అందులోనే ఇంకో కాన్సెప్ట్, అందులోనే కమ్యూనలిజం లేదా రిలీజియన్లోనే సెక్యులర్ స్టేట్ అనే పదం తాలూగా డెఫినేషన్ చూడాలి. సెక్యులర్ స్టేట్ అంటే తెలుగులో చెప్పాలంటే లౌకిక రాజ్యము దాని అర్థం. ఇంగ్లీష్లో దాని అర్థం చెప్పుకుంటే మత ప్రమేయం లేని రాజ్యం, మతంతో సంబంధం లేని దేశము లేదా రాజ్యము. సెక్యులర్ స్టేట్ అంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అని కాదు, రాజ్యం మీన్స్ దేశం అని వస్తుంది. ఇంతకుముందే మీకు చెప్పాను ఆ విషయం. సో సింపుల్ డెఫినేషన్ ఇది కూడా రాసుకోవాలి. సెక్యులర్ స్టేట్ అనే పదానికి అర్థాన్ని ఇది రాయాలి. ద స్టేట్ వితౌట్ రిలీజియస్ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ కాల్డ్ సెక్యులర్ స్టేట్. ఎస్టీ అంటే మీరు అలా రాయకూడదు, ఎస్టీ అని రాయకూడదు, సెక్యులర్ స్టేట్ అని రాయాలి. ఇక్కడ సెక్యులర్ స్టేట్ అని హెడ్డింగ్ పెట్టుకొని దాని డెఫినేషన్ ఏంటంటే ద స్టేట్ వితౌట్ రిలీజియస్ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ కాల్డ్ సెక్యులర్ స్టేట్. ద స్టేట్ వితౌట్ రిలీజియస్ ఇన్వాల్వ్మెంట్ మతం విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వదు దేశం. పౌరుల మత విషయాల్లో దేశము లేదా రాజ్యము లేదా ప్రభుత్వ అధికారులు కానీ, ప్రభుత్వ పెద్దలు కానీ, ప్రభుత్వ జాతీయ నాయకులు కానీ మత విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వరు. ప్రజలు ఏ మతాన్నైనా పాటించుకోవడానికి కంప్లీట్ ఫ్రీడమ్ ఉంటుంది. అలాంటి రాజ్యాన్ని సెక్యులర్ స్టేట్ అంటారు. అది మాట సింపుల్ డెఫినేషన్ రాసుకోవాలంటే ద స్టేట్ వితౌట్ రిలీజియస్ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ నోన్ యాజ్ ఏ సెక్యులర్ స్టేట్. మతంతో సంబంధం లేనిది. అంటే ఇంకా డీటెయిల్గా చూడాలంటే ఇక్కడ చూస్తే దేర్ ఆర్ నో అఫీషియల్ రిలీజన్ ఫర్ ద ఇండియన్ స్టేట్. భారతదేశానికి అఫీషియల్ రిలీజియన్ అంటూ ఏమీ ఉండదు, ఒక ప్రత్యేక మతం అంటూ ఉండదు. ఈవెన్ మోర్ దెన్ 80% ఆఫ్ ద పీపుల్ ఇన్ ఇండియా ఫాలో ద హిందూయిజం, బట్ ఇండియా కెనాట్ టేక్ ద హిందూయిజం ఈజ్ ఏ అఫీషియల్ రిలీజన్. అంటే అర్థం ఏంటి, ఇక్కడ నేను చెప్పిన మాటకి 80% కంటే ఎక్కువ మంది జనాభా హిందువులే ఉన్నప్పటికీ ఇండియాలో భారతదేశం తమ మతంగా హిందూ మతాన్ని తీసుకోలేదు, అఫీషియల్ రిలీజన్గా తీసుకోలేదు. నేషనల్ లాంగ్వేజ్ ఉంది, నేషనల్ బర్డ్ ఉంది, నేషనల్ సింబల్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ నేషనల్ రిలీజియన్ మతం అంటూ లేదు, జాతీయ మతం ఏం లేదు. హిందువులు ఎక్కువగా ఉన్నప్పటికీ హిందూ మతాన్ని జాతీయ మతంగా తీసుకోలేదు, అంటే అఫీషియల్ రిలీజియన్గా తీసుకోలేదు. ఎందుకంటే దేశంలో ఉండే అందరికీ కూడా, మైనారిటీ కమ్యూనిటీస్ కూడా, అంటే క్రిస్టియన్స్, ముస్లిమ్స్, సిఖ్స్, జైన్స్ కూడా మిగతా హిందువులతో సమానంగానే అన్ని రకాల హక్కులు ఇవ్వడం కోసం మనం ప్రత్యేక మతం అంటూ తీసుకోలేదు. అదే ఇక్కడ చెప్తున్నాడు, దేర్ ఈజ్ నో అఫీషియల్ రిలీజియన్ ఫర్ ద ఇండియన్ స్టేట్. భారతదేశ రాజ్యము, స్టేట్ అంటే రాజ్యము, అన్లైక్ ద అఫీషియల్ రిలీజియన్ అంటే లేదు, ప్రత్యేక మతం అంటూ లేదు. అన్లైక్ ద స్టేటస్ అంటే మతాలు ఉన్నాయి అంటే దేశ మతం అంటూ లేదు. అన్లైక్ ద స్టేటస్ ఆఫ్ బుద్ధిజం ఇన్ శ్రీలంక అఫీషియల్ రిలీజియన్ అనేది బుద్ధిజం ఉంది, బౌద్ధ మతం వాళ్ళది అఫీషియల్ రిలీజియన్. అలాగే ది ఇస్లాం ఇన్ పాకిస్తాన్ ఒక రాజ్య మతము, అఫీషియల్ రిలీజియన్ ఇస్లాం ఉంది, అంటే ముస్లిమ్స్. అలాగే క్రిస్టియానిటీ ఇన్ ఇంగ్లాండ్ వాళ్ళు క్రైస్తవ మతాన్ని తమ రాజ్యమతంగా అంటే అఫీషియల్ రిలీజియన్గా స్వీకరించుకున్నారు. బట్ అవర్ కాన్స్టిట్యూషన్ డస్ నాట్ గివ్స్ ఏ స్పెషల్ స్టేటస్ టు ఎనీ రిలీజియన్. ఏ మతానికి ప్రత్యేక హోదా అంటూ కానీ అఫీషియల్ రిలీజియన్ అంటూ కానీ మన దేశం తీసుకోలేదు. ఎందుకంటే ప్రజలందరికీ సమాన అవకాశాలు ఇవ్వడం కోసం. ద కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్ టు ఆల్ ఇండివిజువల్స్ అండ్ కమ్యూనిటీస్ ఫ్రీడమ్ టు ప్రొఫెస్ మన కాన్స్టిట్యూషన్లో కూడా ఏం చెప్పబడిందంటే భారతదేశంలో ఉండే ప్రజలందరికీ మత విషయంలో ఆల్ ఇండివిజువల్స్ ప్రతి ప్రజలు అండ్ కమ్యూనిటీస్ అవ్వచ్చు, వ్యక్తిగతంగా కానీ రిలీజియన్ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ పరంగా కానీ ఫ్రీడమ్ టు ప్రొఫెస్ అంటే మత విషయంలో స్వేచ్ఛ ప్రసాదించబడింది. ప్రొఫెస్ అంటే బోధించుకోవడానికి, అంటే మతాన్ని ఇతరులకు బోధించడానికి కానీ, ప్రాక్టీస్ చేయడం అంటే ఆచరించడానికి కానీ, అండ్ ప్రొపగేట్ అంటే ప్రచారం చేసుకోవడానికి కానీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. లేదా ప్రొపగేట్ ఎనీ రిలీజియన్ ఆర్ నాట్ టు ఫాలో ఎనీ, నేను ఏ మతాన్ని ఫాలో అవను అంటే ఓకే నీ ఇష్టం. అంటే భారతదేశ రాజ్యాంగము భారతదేశంలో ఉండే ప్రజలందరికీ లేదా ప్రజల సమూహానికి మిగతా ఏ మతానైనా అనుసరించేదే, ఏ మతానైనా ప్రచారం చేయడదే, బోధించడానికి, ఏ మతానైనా ప్రాక్టీస్ చేసుకోవడానికి, అలాగే తమకు నచ్చిన మతాన్ని ప్రచారం చేసుకోవడానికి కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చింది. లేదు నాకు ఏ మతం వద్దు, నేను ఏ మతాన్ని ఫాలో అవనంటే ఓకే యూ కెన్ చూస్ నో ఎనీ రిలీజియన్. ఏ మతానైనా పాటించకపోవచ్చు, ఏ మతానైనా ఆచరించుకోవచ్చు. కంప్లీట్ ఫ్రీడమ్ గివెన్ టు ద పీపుల్ బై గవర్నమెంట్, బై కాన్స్టిట్యూషన్ పూర్తి స్వేచ్ఛ ఇచ్చిందన్నమాట.
అదే ఏదైనా ఒక మతం అంటూ ప్రత్యేకంగా ఆ దేశానికి ఉందనుకో, ఆ మతానికి ప్రత్యేకంగా ప్రయోజనాలు కల్పించాలి. అందుకు మనం ఏ మతాన్ని తీసుకోలేదు. ఈ విషయం చాలా గ్రేట్. ఎందుకంటే 80% పైగా హిందువులు ఉన్నప్పటికీ మన దేశ మతం హిందూ మతం కాదు అదనమాట. అలాగే ప్రత్యేకించి మతాన్ని పెట్టామనుకో, మరి బ్రిటిష్ వారికి మనకు తేడా ఏంటి ఉండదు. స్వాతంత్రం వచ్చినా కూడా స్వేచ్ఛ లేకుండా అవుతుంది, సమానత్వం లేకుండా అవుతుంది. నెక్స్ట్ పాయింట్ చూస్తే, ద కాన్స్టిట్యూషన్ ప్రొహిబిట్స్ డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రిలీజన్. మతం ఆధారం చేసుకుని రాజ్యాంగం ఎవరిని వివక్షత గురి చేయలేదు, అన్ని మతాలని ఈక్వాలిటీ తీసుకొచ్చింది. మతం ద కాన్స్టిట్యూషన్ ప్రొహిబిట్స్ డిస్క్రిమినేషన్. డిస్క్రిమినేషన్ అంటే తెలుసు కదా, వివక్షత. భారతదేశం వివక్షతని, భారత రాజ్యాంగం వివక్షతని నిషేధించింది. ప్రొహిబిట్స్ అంటే బ్యాన్ చేయటం. మత విషయాల్లో వివక్షతల్ని పూర్తిగా మతం ఆధారంగా నిషేధం చేయబడింది. ఆన్ ద బేసిస్ ఆఫ్ లేదా ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజన్. మతం ఆధారంగా ఎటువంటి వివక్షతలకి తావు లేకుండా దానిని నిషేధించడం జరిగింది రాజ్యాంగం. అట్ ద సేమ్ టైం అలా అని చెప్పేసి మత విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వదు కదా, ప్రజలందరూ కూడా ఏ మతాన్ని అనుసరించుకోవచ్చు కదా. నిజమే, అనుసరించుకోవచ్చు, బోధించవచ్చు, ప్రచారం చేయొచ్చు. కానీ ఒక మతం విషయంలో అన్ని మతాలకి సమానంగా లేని పరిస్థితుల్లో ఉంటే మాత్రం కొన్ని మతాలు డామినేట్ చేసేస్తున్నాయి కొన్ని మతాల వారిని. గొడవలు జరిగే పరిస్థితి కనబడుతుంది, అప్పుడు ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకంటే ఈక్వాలిటీ ఇస్తుంది కదా కాన్స్టిట్యూషను. ప్రజలందరూ ఈ ప్రతి మతాన్ని ఈక్వల్గా చూసేటప్పుడు ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ అవ్వదు. కానీ సమానత్వం లేని పరిస్థితుల్లో ఎక్కడైనా జరిగే అల్లకొలాలు జరిగితే అప్పుడు సమానత్వం తీసుకురావడానికి గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది అని చెప్తుంది. మళ్ళీ అట్ ద సేమ్ టైం ద కాన్స్టిట్యూషన్ అలౌ చేసింది కాన్స్టిట్యూషన్. ఎందుకు? ద స్టేట్ టు ఇంటర్వెన్స్ అంటే ఇంటర్ఫీర్ అవడం, కలుగు చేసుకోవడం ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ రిలీజియన్. మత విషయాల్లో ఇంటర్ఫియర్ అవుతుంది. ఏ సందర్భంలో మన కాన్స్టిట్యూషను మత విషయాల్లో రాజ్యాన్ని ఎన్నో ఇంటర్ఫియర్ అవ్వడానికి అవకాశం కల్పించింది. ఏ విషయంలో? ద మ్యాటర్స్ ఆఫ్ రిలీజియన్ ఇన్ ఆర్డర్ టు ఎంజూర్ ఈక్వాలిటీ. సమానత్వం అక్కడ లేని పరిస్థితుల్లో కనబడితే అప్పుడు సమానత్వం కోసం ఇన్వాల్వ్ అవుతుంది రాజ్యం. విత్ ఇన్ ద రిలీజియస్ కమ్యూనిటీస్. సో రిలీజియస్ కమ్యూనిటీస్లో కొన్ని సమానత్వానికి లేకుండా చేసే పరిస్థితి కనబడితే ఆ మత విషయాలు కలుగు చేసుకుంటుంది. రాజ్యానికి కాన్స్టిట్యూషను ఆ హక్కు ఇచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ బ్యాన్స్ అన్టచబిలిటీ. అంటరానితనాన్ని నిషేధించింది. ఎవరైనా సరే కులం పేరుతో కానీ, మతం పేరుతో కానీ, జాతి, భాష, ప్రాంతం పేరుతో కానీ కొంతమంది వేరు చేసి అంటరాని వారుగా చూస్తే మాత్రం అప్పుడు రాజ్యం ఇన్వాల్వ్ అవుతుంది. ఇన్వాల్వ్ అవ్వచ్చు అని చెప్పి కాన్స్టిట్యూషన్ క్లియర్గా స్టేట్కి ఆ హక్కు ఇచ్చింది, ఇంటర్వెన్స్ అవ్వచ్చని. ఫర్ ఎగ్జాంపుల్ హిందూ మతంలో ఒకప్పుడు, ఇప్పుడు లేదు కానీ అంటరానితనం ఉంది. అంటే కొన్ని రకాల కులాల వాళ్ళని అంటరాని వారుగా చూసి ఊరికి దూరంగా పెట్టడం, రోజువారీ పనుల్లో వాళ్ళని చేయనివ్వకపోవటం, మనం కామన్గా అందరూ వాడే, అంటే ఉన్నత వర్గానికి చెందిన వాళ్ళు వాడేటటువంటి బావుల్ని, నూతుల్ని, రోడ్లని వాడనివ్వకపోవటం, పాఠశాలను వాడనివ్వకపోవటం, దూరంగా పెట్టడం, ఇలా జరిగేది. అప్పుడు ఉండేది. ఇప్పుడు ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాలు ఉండొచ్చు కానీ అంటరానితనం ఇప్పుడు లేదు. మ్యాక్సిమం క్లియర్ అయింది. వాళ్ళకి ప్రత్యేక హక్కులు కూడా ఇవ్వబడ్డాయి. కాబట్టి హిందూ మతంలో ఇది ఉన్నప్పటికీ కూడా హిందూ మతంలో ఉన్న ఈ దురాచారాన్ని రూపుమాపడం కోసం, సమానత తీసుకురావడం కోసం రాజ్యం ఇన్వాల్వ్ అవ్వచ్చు అని కాన్స్టిట్యూషన్ కూడా చెప్పింది. అంటే మత విషయాల్లో కంప్లీట్ ఫ్రీడమ్ అనేది ఇవ్వటం జరిగింది.